హలో సార్. హలో సార్, అడ్మిషన్స్ ఎలా ఉంటాయి? దీనికి ఏమైనా ఎంట్రన్స్ టెస్ట్ ఉందా, లేకుంటే డైరెక్ట్గా జాయినింగ్ అవ్వచ్చా? జనరల్ కోర్సెస్, వొకేషనల్ కోర్సెస్ ఉన్నాయి. జనరల్ కోర్సెస్తో పోలిస్తే వొకేషనల్ కోర్సులో డిమాండ్ ఎక్కువ ఉందా స్టూడెంట్స్ది? అదే కదా మీరు అనేది అర్థమవుతుంది నాకు. మరి పాస్ పర్సంటేజ్ ఎలా ఉంది సార్ దీంట్లో? పాస్ పర్సంటేజ్ వొకేషనల్ కోర్సెస్ పాస్ అయిన వాళ్ళు డిగ్రీలో ఎలాంటి కోర్సెస్ తీసుకోవచ్చు? కంప్యూటర్ సైన్స్ అండ్ మీరు వివరించినట్టు జనరల్ కోర్సెస్ తీసుకుంటే ఇలా ఉంటుంది, వొకేషనల్ కోర్సెస్ తీసుకుంటే ఇలా ఉంటుంది ఫ్యూచర్ అని ప్రతి కాలేజీలో చెప్తారా? వాళ్ళకు, షావుకారులకు, ధనవంతులకు మాత్రమే, చదివించే పేరెంట్స్కి మాత్రమే సరిపోతుంది. ఇప్పుడు బ్రిడ్జ్ కోర్స్ చేయాలంటే అడ్మిషన్స్ అప్పుడే చెప్పాలా సార్? అందరికీ అనుకూలంగా ఉండదు. మీరు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి దీంట్లో ఉన్నారు, 1-2 చెప్పారు. అంటే 4 బ్రాంచెస్లో ఇంకా మల్టిపుల్ కోర్సెస్ ఉన్నాయి కదా, ఇంకా కొంచెం ఏమన్నా చెప్పగలరు? ఉద్యోగాలు ఎక్కువ మిడిల్ క్లాస్ వాళ్ళకు. ఎంసెట్ గురించి చెప్పాను. ఎంసెట్ అనేది ఇంటర్తోనే స్టాప్ చేస్తుంటారు కొంతమంది, అందరూ ఇంటర్తోనే స్టాప్ చేస్తుంటారు. మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ లెక్చరర్ బివి మాధవరావు గారు.